హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చావా విక్కీ కౌశల్, రష్మిక మందన, అక్షయ్ ఖన్నా ఈ మూవీలో మెయిన్ లీడ్స్గా చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు గొప్ప పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకోవాలి. సో ఆయన ఎంత గొప్ప పోరాట యోధుడో మన అందరికీ తెలిసిందే. ఆయన కొడుకైన సంభాజీ మహారాజ్ చరిత్రనే ఈ మూవీ. సో ఈ మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం తర్వాత జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని ఎంత గొప్పగా పాలించాడో మనందరికీ తెలిసిందే. ఆయన మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం వీక్ అయిపోతుంది. సో దానిని పాలించడం ఈజీ అవుతుందని చెప్పేసి మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు భావిస్తాడు. సో ఆ సమయంలో మరాఠా సామ్రాజ్యం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. సో ఢిల్లీ చక్రవర్తులు ప్రజల నుండి అన్యాయంగా దోచుకున్న డబ్బు నగదును దాచుకున్న చోటు సంభాజీ మహారాజ్ దాడి చేస్తాడు. అప్పుడు మరాఠా సామ్రాజ్యాన్ని దోచుకోవడం అంత ఈజీ కాదని మొఘలుల చక్రవర్తి అయిన ఔరంగజేబు భావిస్తాడు. ఆ తరువాత సంభాజీ మహారాజ్ని ఎలా ఎదుర్కోవాలో పన్నాగం వేస్తారు, అంటే ప్లాన్స్ వేస్తారు. సో ఆ ప్రాసెస్లో సంభాజీ మహారాజ్కి ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, మరాఠా సామ్రాజ్యాన్ని దోచుకున్నారా లేదా అనేది ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. అండ్ డెఫినెట్గా ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే సీన్స్కి అయితే మన కళ్ళలో నీళ్లు తిరుగుతాయని చెప్పాలి. ఎందుకంటే చాలా ఎమోషనల్గా, అంటే సంభాజీ మహారాజ్ని ఎంత ఇబ్బంది పెడతారు అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఆయన ఫేస్ చేస్తాడు అనేది చాలా క్రూరంగా చూపించారు. అండ్ మనకైతే డెఫినెట్గా లైట్ హార్టెడ్ పీపుల్ అయితే వెంటనే ఏడ్ చేస్తారు. సో అలాంటి కైండ్ ఆఫ్ సీన్స్ అయితే ఈ మూవీలో ఉంటాయి. అండ్ సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్కి దండం పెట్టాలి. ఎందుకంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి నిజంగా మనకి ఏడిపించాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటాయి ఆయన వర్డ్స్. అండ్ మనం హిందీలో చూసుకుంటే ఈ మూవీ ఎంతటి ప్రపంచం క్రియేట్ చేస్తుందో అండ్ బాక్సాఫీస్ని ఎలా షేక్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. సో ఈ మూవీ దాదాపు 500 కోట్లను కలెక్ట్ చేసింది. సో ఇక్కడ కలెక్షన్లు ముఖ్యం కాదు, కానీ సో ఇలాంటి ఒక గొప్ప చరిత్రను అందరూ తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో సంభాజీ మహారాజ్గా విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందాన అండ్ ఇంకా ఈ మూవీలో చాలా మంది పర్ఫార్మెన్స్లు ఎరగదీశారని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాని హ్యాండిల్ చేసిన విధానం డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, మొఘలుల చక్రవర్తి ఔరంగజేబు. సో ఆ క్యారెక్టర్ని అక్షయ్ ఖన్నా ప్లే చేశారు. ఆయనని మనం సినిమాలో చూస్తే ఆయన డెఫినెట్గా మనకు బయట కనబడితే కొట్టాలనిపిస్తుంది. అంత భయంకరంగా, అంత క్రూరంగా ఉంటాయి కొన్ని సన్నివేశాలు అయితే. అండ్ మనమైతే డెఫినెట్గా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటాం. అండ్ ఇలాంటి ఒక గొప్ప చరిత్రను తెలుసుకోవడం మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. సో ఈ సినిమాని ఎందుకు చూడాలంటే నేను చెప్పక్కర్లేదు, డెఫినెట్గా ప్రపంచమే చెబుతుంది. సో డెఫినెట్గా మీరు వెళ్ళి థియేటర్లో ఈ సినిమాని చూసినప్పుడు మీకు కూడా ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సినిమాని ఎందుకు చూడొచ్చా అని. అండ్ ఈ సినిమాకి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాని డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్ళి ప్రాణం పూసిందంటే మాత్రం ఏఆర్ రెహమాన్. ఆయన సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ టూ గుడ్గా ఉన్నాయి, సూపర్గా ఇచ్చారు. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అని అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పేసుకోవచ్చు ఈ మూవీకి సంబంధించి. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో డబ్బింగ్ అయితే అంతంత మాత్రంగానే ఉంది. సో మనమైతే అంత కనెక్ట్ అవ్వలేము. సో మీకు హిందీ తెలిసి ఉంటే డైరెక్ట్ హిందీ ఆడియోలో చూసేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మూవీ కంటెంట్ విషయానికి వస్తే స్టోరీని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది కొన్ని సన్నివేశాలను బేస్ చేసుకుని తీసిన సినిమా. సో జస్ట్ థియేటర్స్కి వెళ్ళండి, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అంటే మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం, బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు మాత్రం చాలా అరుదుగా అండ్ చాలా తక్కువగా వస్తుంటాయి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాల్ని డెఫినెట్గా మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ మనకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు కూడా వచ్చాయి. సో అప్పుడు మనం అలాంటి సినిమాల్ని ఎంకరేజ్ చేయలేదు, కానీ ఇలాంటి సినిమాల్ని మనం డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి మహాయోధుల, మహావీరుల కథలు ఎప్పుడు రావు. అంటే మనం చాలా తెలుసుకోవాలి ఇలాంటి వాళ్ళ గురించి, గొప్ప యోధుల గురించి డెఫినెట్గా మనం చాలా తెలుసుకోవాలి. అండ్ వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఇంకా ఎక్కువగా వస్తాయి. అండ్ ఈ చావా మూవీ పట్ల మీకు ఇంట్రెస్ట్ కానీ ఉంటే డెఫినెట్గా వెళ్ళండి, చూడండి. నేనైతే ఈ సినిమాని ఇలాంటి సినిమాల్ని ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేసి డెఫినెట్గా చూడాలని అనుకుంటాను. అండ్ మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ కింద కామెంట్ చేయండి.